గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను సీనియర్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి డీసీ మోటార్స్ క్లాస్ కంటిన్యూషన్ చేయబోతున్నాను. అయితే ప్రీవియస్ క్లాసెస్లో మనం డీసీ మోటార్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ అనేది కవర్ చేస్తూ వచ్చాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే స్పీడ్ డీసీ మోటార్స్లోనే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ గ్రోలర్. ఏంటది ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి గ్రోలర్. అయితే ఈ రోజు మనకి డీసీ మోటార్స్ యొక్క టాపిక్స్ అనేవి అయిపోతే రేపటి నుంచి బిట్స్ అనేది దాని మీద కవర్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరి ఏమంటున్నాడంటే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ అంటున్నాడు. స్పీడ్ అంటే ఏంటి? అది తిరిగే వేగం. అయితే దేని యొక్క స్పీడ్ అంటున్నాడు? డీసీ మోటార్ యొక్క స్పీడ్ అంటున్నాడు. మనం డీసీ మోటార్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. అది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది అని చెప్పుకున్నాం కదా. సో దాని ఫైనల్ అవుట్పుట్ ఏమని చెప్పుకున్నాం? టార్క్ అని చెప్పుకున్నాం, అంటే ట్విస్టింగ్ ఫోర్స్ అని. అయితే డీసీ మోటార్ అనేది ఫైనల్ గా కొంత అవుట్పుట్ తో రొటేట్ అయింది అని చెప్పుకున్నాం కదా. సో ఆ స్పీడ్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సపోజ్ ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి, దానికి కొంత స్పీడ్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి లేదా ఏసీ ఉంది, కొంచెం తగ్గించుకుంటాం పెంచుకుంటాం, దాని యొక్క స్పీడ్ అనేది మనం ఏం చేస్తామంటే మోటార్ యొక్క స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. సో ఆ స్పీడ్ అనేది డీసీ మోటార్స్ లో ఎట్లా కంట్రోల్ చేద్దాము అనేది మన టాపిక్. అయితే ఫస్ట్ మనకి స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటో చూద్దాం. స్పీడ్ అంటే ఏం లేదు, ఒక నిమిషానికి అది ఎన్నిసార్లు అయితే తిరిగిద్దో దాన్నే స్పీడ్ అంటారు. ఏంటది? స్పీడ్ ని మనం ఎంతో చూపిస్తాం. రివల్యూషన్స్ పర్ మినిట్. పర్ మినిట్ అంటే రివల్యూషన్ అంటే ఏంటి? ఒక చుట్టూ తిరగటాన్ని, ఒక చుట్టూ చేయడాన్ని మనం ఏమంటామంటే ఒక రివల్యూషన్ అని అంటాం. అంటే ఒక 360 డిగ్రీస్ కంప్లీట్ చేయడాన్ని ఒక రివల్యూషన్ అంటాం. అయితే నిమిషానికి అది ఎన్నిసార్లు అయితే తిరిగిద్దో దాన్ని స్పీడ్ అంటాం. సో సపోజ్ దాని యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఆర్పిఎం. ఏంటది? ఆర్పిఎం. ఆర్పిఎం అంటే ఏంటంటే రివల్యూషన్స్ పర్ మినిట్. సపోజ్ మనకి మెషిన్ ఏదైనా మోటార్ కొన్నప్పుడు దాన్ని డీటెయిల్స్ లో ఇస్తాడు. ఏమిస్తాడు? సపోజ్ 1500 ఆర్పిఎం అని అంటాడు. ఆ 1500 ఆర్పిఎం అంటే ఏంటి అంటే 1500 రివల్యూషన్స్ పర్ మినిట్. అంటే ఆ మోటార్ లో యొక్క కండక్టర్ నిమిషానికి ఎన్నిసార్లు తిరిగిద్ది? 1500 సార్లు తిరిగిద్ది. కొన్ని ఇస్తాడు, 750 అంటాడు, 2000 అంటాడు, ఇట్లా మోటార్ యొక్క కెపాసిటీని బట్టి. సో స్పీడ్ అంటున్నాం. స్పీడ్ అంటే ఏంటి అంటే రివల్యూషన్స్ పర్ మినిట్. అది నిమిషానికి ఎన్నిసార్లు అయితే తిరిగిద్దో దాన్నే స్పీడ్ అని అంటారు. నెక్స్ట్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటో చూద్దాం. స్పీడ్ దేని మీద ఆధారపడి ఉంటది అంటే స్పీడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఫ్లక్స్. ప్రపోర్షనాలిటీ. ఇక్కడ మనం ఈక్వాలిటీ సింబల్ తీసుకోవట్లే, ప్రపోర్షనాలిటీ. ప్రపోర్షనాలిటీ సింబల్ అంటే అర్థం ఏంటి? ఎన్కి ఇది ఫార్ములా కాదు. ఎప్పుడైతే బ్యాక్ ఈఎంఎఫ్ పెరుగుతుందో స్పీడ్ పెరిగిద్ది, ఎప్పుడైతే బ్యాక్ ఈఎంఎఫ్ తగ్గిద్దో స్పీడ్ తగ్గిద్ది. అంటే విత్ రెస్పెక్ట్ ఇటు సైడ్ ఉన్న పారామీటర్ని బేస్ చేసుకొని ఇది పెరగటం తగ్గటం చేసిద్ది. అట్లా ఉంటే ప్రపోర్షనాలిటీ అని అంటారు. అదే ఈక్వల్ అనుకోండి, దీని అర్థం ఏంటి? ఈబీ ఈ వాల్యూ 5 వాల్యూ వేసుకుంటే మనకి స్పీడ్ వాల్యూ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రపోర్షనాలిటీ అంటే ఈబీ వాల్యూ పెరిగితే ఎన్ పెరిగితే ఈబీ వాల్యూ తగ్గితే ఎన్ అనేది తగ్గిద్ది అంటున్నాడు. దీన్ని విడదీసి రాసుకుంటున్నా. స్పీడ్ అనేది బ్యాక్ ఈఎంఎఫ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అదే విధంగా స్పీడ్ అనేది ఫ్లక్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏం లేదు, ఇక్కడ బైలో కాకుండా సేమ్ ఒకే న్యూమరేటర్ లో కనుక ఉంటే దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈబీ పెరిగితే స్పీడ్ పెరిగిద్ది, ఈబీ తగ్గితే స్పీడ్ తగ్గిద్ది. అదే మాదిరిగా ఇది చూసుకుంటే ఇది ఇక్కడ ఏమంటాడు? ఎన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఫ్లక్స్ అంటున్నాడు. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటంటే ఇది బైలో ఉంది కదా, ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ పెరిగిద్ది, ఫ్లక్స్ పెరిగితే స్పీడ్ తగ్గిద్ది. దీనికి రివర్స్ అన్నమాట. సో మనం స్పీడ్ కంట్రోల్ అంటున్నాం. స్పీడ్ కంట్రోల్ అంటే స్పీడ్ ని పెంచడం లేదా తగ్గించడం చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఇది ఈ రెండింటిని అయితే ఫ్లక్స్ ఉపయోగించి అయినా పెంచాలి లేదా తగ్గించాలి, లేదా
పెంచడం తగ్గించడం చేస్తాం. ఓకేనా? సో ఫ్లక్స్ ను ఉపయోగించి మనం అదేంటి స్పీడ్ పెంచడం తగ్గించడం చేస్తాము. అదే విధంగా తర్వాత బ్యాక్ ఈఎంఎఫ్ ను ఉపయోగించి స్పీడ్ ని పెంచడం తగ్గించడం చేస్తాము. సో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్ మనకి ఎన్ని టైప్స్ గా చేస్తామంటే ఒక్కసారి ఒక ఫార్ములా రాస్తాను. n ప్రపోర్షనల్ టు EB/phi అంటున్నాం కదా. EB ఫార్ములా ఏంటి? EB అంటే అసలు బ్యాక్ ఈఎంఎఫ్. బ్యాక్ ఈఎంఎఫ్ ఎట్లా వచ్చిందని చెప్పాను? ఆర్మేచర్ లో ప్రొడ్యూస్ అయిందని చెప్పాను కదా. దానికి ఫార్ములా ఏంటి అంటే V మైనస్ IA RA/phi. అంటే మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ లో నుంచి ఆర్మేచర్ లో ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ అంటే ఈఎంఎఫ్ ఏదైతే మైనస్ చేస్తే మనకు వచ్చేది బ్యాక్ ఈఎంఎఫ్ బై ఫ్లక్స్ అంటాం. ఈ స్పీడ్ కంట్రోల్ 3 విధాలుగా చేయొచ్చు మనం. ఒకటి ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్, ఆర్మేచర్ కంట్రోల్, మూడోది సప్లై వోల్టేజ్ కంట్రోల్. ఏంటి ఈ స్పీడ్ కి ఇక్కడ ఏమి పారామీటర్స్ ఉన్నాయి? ఇదేంటిది సప్లై వోల్టేజ్ ని తగ్గించడమో పెంచడమో చేయడం వల్ల స్పీడ్ చేంజ్ అయింది, లేదా ఈ కాంపోనెంట్ ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తే ఈ స్పీడ్ వేరీ అయింది, లేదా ఈ కింద ఉన్న కాంపోనెంట్ ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తే స్పీడ్ అనేది వేరీ అయింది. సో ఫస్ట్ ఏమంటున్నాను అంటే ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ అంటున్నాను. ఓకేనా? ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ అంటే ఇదేం లేదు. కంట్రోల్ ఎట్లా చేస్తాము అంటే మనం కరెంట్ ని కంట్రోల్ చేస్తాం. కరెంట్ ని కంట్రోల్ చేసే ఎలిమెంట్ ఏంటిది? రెసిస్టెన్సే కదా. సో ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ఏం చేస్తామంటే ఫీల్డ్ వైండింగ్ కి రెసిస్టెన్స్ సిరీస్ లో యాడ్ చేస్తాం. ఆర్మేచర్ కంట్రోల్ ఏం చేస్తామంటే ఆర్మేచర్ కి సిరీస్ లో రెసిస్టెన్స్ యాడ్ చేస్తాం. సో ఈ మెథడ్స్ ద్వారా మనకి స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తాం. ఇది ఇంకోటి ఉంది సప్లై వోల్టేజ్ కంట్రోల్ అని. ఇది మాక్సిమం కేసెస్ యూజ్ చేయరు, ఎందుకంటే సప్లై వోల్టేజ్ మనకి కాన్స్టెంట్ గానే ఉంటుంది. DC మోటార్ కానీ లేదా AC మోటార్స్ కానీ తీసుకున్నాం కదా కాన్స్టెంట్ గానే వోల్టేజ్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇది పెంచడం తగ్గించడం మాక్సిమం యూజ్ చేయాలి. కాబట్టి మాక్సిమం యూజ్ చేసే మెథడ్స్ ఏంటి అంటే ఈ రెండు. ఒకటి ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ అనేది, రెండు ఆర్మేచర్ కంట్రోల్ అనేది చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాను? కంట్రోల్ అంటే ఏం పెడతామని చెప్పాను? రెసిస్టెన్సెస్ సిరీస్ లో పెడతామని చెప్పాను కదా. సో నేను ఇక్కడ ఒక షంట్ మోటార్ అనేది తీసుకుంటున్నాను. ఇది ఒక షంట్ మోటార్. దీనికి ఏం చేశాను? ఫీల్డ్ కి ఇన్ సిరీస్ లో ఒక రెసిస్టెన్స్ అనేది యాడ్ చేశాను. రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు దీనికి ఏమైంది? కరెంట్ అనేది తగ్గిద్ది. రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు కరెంట్ ఏమైంది? తగ్గిద్ది. అంటే రెసిస్టెన్స్ యాక్చువల్ గా ఇప్పుడు సపోజ్ ఎంత ఒక 2 వెబర్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకున్నాం. రెసిస్టెన్స్ యాడ్ చేశారు. రెసిస్టెన్స్ యాడ్ చేసినప్పుడు దాంట్లో ప్రవహించే కరెంట్ ఏమైంది? తగ్గిద్ది. కరెంట్ తగ్గడం వల్ల ఫ్లక్స్ ఏమైంది? తగ్గిద్ది. కాబట్టి ఫ్లక్స్ కాస్త 1 వెబర్ అయింది. అంటే ఫ్లక్స్ అనేది తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గితే మనకి స్పీడ్ ఏమైంది? ఇది తగ్గుతుంది. అప్పుడు ఈ స్పీడ్ ఏమైంది? పెరిగింది. సో కాబట్టి ఈ ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ దేనికి యూజ్ చేస్తామంటే సపోజ్ ఈ మోటార్ అయితే ఒక 1500 RPM తో తిరుగుతుంది అనుకుందాం. కానీ నేను ఇక్కడ ఈ ఫీల్డ్ కి రెసిస్టెన్స్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఏం చేశానంటే ఈ ఫ్లక్స్ అనేది తగ్గించాను. ఫ్లక్స్ తగ్గిస్తే స్పీడ్ ఏమవుతుంది? పెరుగుతుంది కదా.
పెరుగుతున్నప్పుడు యాక్చువల్గా 1500 సార్లు తిరిగినప్పుడు స్పీడ్ ఏమవుతుంది మనకి ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1600 RPM అయ్యింది అనుకుందాం. అయ్యింది కాబట్టి అంటే దీని అర్థం ఏంటి, రేటెడ్ స్పీడ్ కన్నా అంటే రేటెడ్ అంటే ఆ మెషిన్ యాక్చువల్గా ఎంత స్పీడ్ అయితే తిరిగిద్దో దానికన్నా ఎబో కనుక తిరగాలి అంటే మోటారు మనం ఏ మెథడ్ యూజ్ చేస్తాము అంటే ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తాం. ఏంటది, మోటార్ రేటెడ్ స్పీడ్ కన్నా, రేటెడ్ స్పీడ్ అంటే ఏం లేదు, అది యాక్చువల్గా ఎంత స్పీడ్ అయితే తిరగగలదో దాన్ని మనం ఏమంటామంటే రేటెడ్ స్పీడ్ అంటాం. రేటెడ్ స్పీడ్ కన్నా హై స్పీడ్ తిరగాలి, కొంచెం స్పీడ్ పెరగాలి అంటే ఏ మెథడ్ వాడతాము అంటే ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్మేచర్ కంట్రోల్. ఆర్మేచర్ కంట్రోల్ అంటే ఏం చెప్పాము, సేమ్ ఇక్కడ ఆర్మేచర్ కి ఒక రెసిస్టెన్స్ అనేది యాడ్ చేస్తాం. ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్ యాడ్ చేస్తే ఈ డ్రాప్ ఏమైంది, తగ్గిద్ది. ఓకేనా, సో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది తగ్గిద్ది. ఇది తగ్గితే స్పీడ్ ఏమైంది, తగ్గిద్ది. యాక్చువల్గా 1500 తిరగాల్సిన మోటార్ అనేది ఒక 1400కి తిరిగిద్ది. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్ అనేవి రెండు విధాలుగా చేస్తాము. ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ చేస్తాము, తర్వాత ఆర్మేచర్ కంట్రోల్ చేస్తాము. ఫీల్డ్ ఫ్లక్స్ ఏమో ఫ్లక్స్ ని తగ్గిస్తాము, ఆర్మేచర్ కంట్రోల్ ఏమో ఆర్మేచర్ యొక్క కరెంట్ ని తగ్గిస్తాము. ఫీల్డ్ ఫ్లక్స్ కనుక తగ్గిస్తే, ఫ్లక్స్ తగ్గిస్తే స్పీడ్ పెరిగిద్ది. కాబట్టి ఎబో రేటెడ్ స్పీడ్స్ కి అంటే రేటెడ్ తిరగాల్సిన దానికన్నా కొంచెం ఇంకా ఎక్కువ స్పీడ్ కనుక తిరగాలి అంటే ఫీల్డ్ ఫ్లక్స్ వాడతాము. అదే తిరగాల్సిన మోటార్ 1500 RPM తిరగాల్సింది బిలో రేటెడ్ స్పీడ్ కనుక తిరగాలి అంటే మనకి ఈ ఆర్మేచర్ కంట్రోల్ అనేది వాడతాము. సో ఇంతటితో ఈ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్ అనేది అయిపోయింది. అయితే నెక్స్ట్ ఇప్పుడు వరకు స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్ అనేది చూసాం. నెక్స్ట్ టాపిక్ ఏమంటున్నామంటే గ్రోలర్ అంటాం. గ్రోలర్ అనేది దేనికి వాడతారంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. ఏంటది, ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పరికరం. ఇది ఏం చేసిద్ది అంటే ఆర్మేచర్ ఉంటుంది కదా మోటార్స్ లో, ఆ ఆర్మేచర్ లో గ్రౌండెడ్ కాయిల్స్ ఉన్నాయా, గ్రౌండ్ చేస్తాం కదా మనం కాయిల్స్ అనేది, గ్రౌండెడ్ కాయిల్స్ ఉన్నాయా, లేదా ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదా ఎక్కడన్నా ఓపెన్ సర్క్యూట్ జరిగిందా. వైండింగ్స్ లో షార్ట్ సర్క్యూట్స్ లేదా ఓపెన్ సర్క్యూట్స్ జరుగుతూ ఉంటాయి కదా, జనరల్ గా ఫాల్ట్స్ అనేవి వస్తాయి కదా. సో ఈ మూడింటిని చెక్ చేయడానికి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాము అంటే గ్రోలర్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడతాం. ఏ ఇన్స్ట్రుమెంట్, గ్రోలర్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడతాం. గ్రోలర్ అంటే ఏంటి అంటే ఇది ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, నథింగ్ బట్ చెకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంట. ఇది ఏం చేసిద్ది అంటే మనకి ఆర్మేచర్ యొక్క గ్రౌండెడ్ కాయిల్ ని గ్రౌండ్ చేసామా లేదా షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఫాల్ట్ ఉందా, లేదా ఓపెన్ సర్క్యూట్ ఏమైనా అయిందా అనేది చెక్ చేయడానికి మనం ఏది వాడతాము అంటే గ్రోలర్ అనే ఇన్స్ట్రుమెంట్ అనేది వాడతాము. సో దీనికి ఇది గ్రోలర్ కి ఏ సప్లై ఇస్తాము అంటే మనం AC సప్లై ఇస్తాం. ఏ సప్లై ఇస్తాం, AC సప్లై, సింగిల్ ఫేజ్ సప్లై అనేది ఇస్తాం. అయితే ఈ గ్రోలర్, ఇది గ్రోలర్, ఇది దీనికి ఏ సప్లై ఇచ్చాము మనం, AC సప్లై అనేది ఇచ్చాము. అయితే దీనికి పైన ఎట్లా ఉంటుంది అంటే ఒక కట్ చేసినట్టు ఉంటుంది. అంటే సపోజ్ ఇట్లా కట్ చేసినట్టు ఒక పీస్ లాగా ఉంటుంది. ఈ గ్యాప్ లో మనం ఏం పెడతాము అంటే మనం ఏం చెక్ చేస్తామని చెప్పాను, ఆర్మేచర్ చెక్ చేస్తామని చెప్పాను కదా. సో మోటార్ యొక్క ఆర్మేచర్ ని దీని మధ్యలో పెడతాం. ఓకేనా, గ్రోలర్ దేనికి చెక్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పాను, ఆర్మేచర్ ని చెక్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పాను కదా. సో దీంట్లో ఆర్మేచర్ ని ఈ కట్ మధ్యలో ఆర్మేచర్ ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తుంటే అర్థమైంది, ఇక్కడ ఒక ఆర్మేచర్ ని దీని మీద ప్లేస్ చేసి ఉంచాము. అయితే మీరు అనొచ్చు చిన్న చిన్న ఆర్మేచర్లు అయితే చూస్తాము, మరి పెద్ద పెద్ద ఆర్మేచర్లు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎట్లా చెక్ చేస్తారు అంటే
ఆ ఆర్మేచర్ లోపల ఈ గ్రోలర్ని పెడతాం. ఓకేనా? చిన్న ఆర్మేచర్లు అయితే గ్రోలర్ మీద దాన్ని పెడతాము, పెద్ద ఆర్మేచర్లు అయితే కనుక గ్రోలర్నే ఆ కండక్టర్ లోపలికి పంపిస్తాము. అయితే ఇక్కడ గ్రోలర్ 3 కనుక్కోవడానికి ఉపయోగిస్తామని చెప్పాను కదా. సో ఈ గ్రౌండెడ్ కాయిల్ లేదా షార్ట్ సర్క్యూట్ అయిందా ఓపెన్ సర్క్యూట్ అయిందా అనేది ఎట్లా తెలిసిద్ది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ది ఆర్మేచర్ యొక్క కాయిల్ గ్రౌండ్ కనెక్షన్ ఉందా లేదా అనేది ఎట్లా తెలిసిద్ది అంటే, అయితే దీనికి ఒక సైడ్ సప్లై ఇస్తున్నాం కదా, ఇంకొక సైడ్ ఆర్మేచర్ పెడుతున్నాం. ఇది ఏ టైప్ ఆఫ్ గా ఉంది మెషిన్ లాగా ఉంది అంటే ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది. నెక్స్ట్ క్లాస్ లో ట్రాన్స్ఫార్మర్స్ వస్తాయి. ట్రాన్స్ఫార్మర్ లో మనం ఏం చేస్తాం, ఒక సైడ్ మాత్రమే సప్లై ఇస్తాం, రెండో సైడ్ మనం తీసుకుంటాం కదా. సప్లై ఇచ్చేదాన్ని ప్రైమరీ వైండింగ్ అంటాం, సప్లై తీసుకునేదాన్ని సెకండరీ వైండింగ్ అని అంటాం. సో ఇక్కడ కూడా మనకి 2 వైండింగ్స్ లాగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మనం ఒక సైడ్ సప్లై ఇస్తున్నాం కదా, దీన్ని ప్రైమరీ వైండింగ్ అంటాం. ఎక్కడైతే ఆర్మేచర్ ని పెడతామో దాన్ని సెకండరీ వైండింగ్ అంటాం. మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా ఈ సప్లై అనేది ఈ ఆర్మేచర్ కి వెళ్ళింది. ట్రాన్స్ఫార్మర్ లో ఏ విధంగా అయితే మనకి మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా ప్రైమరీ వైండింగ్ లో ఉన్న సప్లై సెకండరీ వైండింగ్ కి వెళ్తుందో, సేమ్ అదే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనం ఇచ్చిన సప్లై ఆర్మేచర్ కి వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ గ్రౌండ్ కాయిల్ టెస్ట్ అనేది ఎట్లా చేస్తాము అంటే, ఇప్పుడు జనరల్ గా ఆ ఆర్మేచర్ ని ఫిక్స్ చేస్తాం. దేంట్లో? గ్రోలర్ లో పెడతాము. పెట్టిన తర్వాత గ్రోలర్ కి 220 వోల్ట్స్ ఏసీ సప్లై అనేది ఉంచుతాం. అయితే ఈ గ్రౌండెడ్ కాయిల్ టెస్ట్ అనేది ఎట్లా చేస్తాము అంటే, ఇప్పుడు కమ్యూటేటర్ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, మనకి మోటార్ కన్స్ట్రక్షన్ చెప్పుకునేటప్పుడు దాంట్లో కమ్యూటేటర్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ కమ్యూటేటర్ కి ప్లస్ షాఫ్ట్ కి రెండింటికి మధ్యలో మిల్లీ వోల్ట్ మీటర్ అనేది పెడతాం. ఏంటది? మిల్లీ వోల్ట్ మీటర్ అనేది పెడతాం. ఒక వోల్ట్ మీటర్ అనేది కనెక్ట్ చేస్తాం. అది 0 కనుక చూపిస్తే అది కరెక్ట్ గానే ఉన్నట్టు, ఏదైనా డిఫ్లెక్షన్స్ ఉంటే గ్రౌండ్ చేయనట్లు దాని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఏంటది? షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో ఏం చేస్తాము, నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లో ఏం చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. సో ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో ఏం చేస్తామంటే, సేమ్ ఆ రోలర్ తీసుకొచ్చి దాని మీద ఆర్మేచర్ ని పెడతాం. ఆర్మేచర్ ని పెట్టి ఏం చేస్తామంటే కరెంట్ యొక్క రేటింగ్ అనేది తీసుకుంటాం అమ్మీటర్ ద్వారా. ఇప్పుడు కరెంట్ యొక్క రేటింగ్ నార్మల్ గా ఉంది త్రూ అవుట్ ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి కనెక్షన్స్ ఇచ్చుకుంటే వెళ్తాం. అయితే కరెంట్ యొక్క రేటింగ్ అనేది త్రూ అవుట్ ఆర్మేచర్ సేమ్ కనుక ఉంటే మనకి లోపలేం షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు, లోపలేం ప్రాబ్లం అవ్వలేదు అని అనుకుంటాం. అదే విధంగా ఒకవేళ హై కరెంట్స్ కనుక వస్తే దాన్ని అది షార్ట్ సర్క్యూట్ అయ్యింది అని అంటాం. ఓకేనా? షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనేది ఎట్లా చూస్తాము అంటే, మనకి అది షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ని అట్లా కనుక్కుంటాము. ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే, ఇది ఏసీ మోటార్స్ లో ఇట్లా చేస్తాం. అదే డీసీ మోటార్స్ వచ్చేసరికి ఏం చేస్తాము అంటే, రోలర్ మీద మెషిన్ అది ఆర్మేచర్ పెడతాం. పెట్టి ఒక హ్యాక్సా బ్లేడ్ అనేది తీసుకుంటాం. హ్యాక్సా బ్లేడ్ అనేది తీసుకొని ఏం చేస్తామంటే దీనికి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు అదే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటే లోపల కరెంట్ ఏమైంది పెరిగిద్ది కదా, ఈ సప్లై అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయితే కరెంట్ పెరిగిద్ది. షార్ట్ సర్క్యూట్ అయితే దాంట్లో కొంచెం ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది కదా. షార్ట్ సర్క్యూట్ అయితే కనుక ఈ హ్యాక్స్ ప్రతి ఒక్క దాని మీద ఇట్లా పెడుతున్నప్పుడు ఏమైందంటే, షార్ట్ సర్క్యూట్ కనుక అయితే ఇది వైబ్రేట్ అంటే ఇట్లా ఊగుతా ఈ ఆర్మేచర్ కి అట్రాక్ట్ అయింది.
అంటే మ్యాగ్నెటిజం ప్రాపర్టీ ద్వారా అట్రాక్ట్ అయ్యింది. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ కనుక లేకపోతే ఏ ప్రాబ్లం అనేది రాదు. సో కాబట్టి ఈ విధంగా మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది చేస్తాం. సేమ్ ఇదే మాదిరి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎట్లా చేస్తాము అంటే ఈ గ్రోలర్కి ఆల్రెడీ వోల్ట్ మీటర్ అనేది ఉంటుంది. ఆ వోల్ట్ మీటర్ కనుక ఆ వోల్ట్ మీటర్ కనెక్షన్ అనేది ఉంటుంది కదా. సో దాంట్లో కనుక డిఫ్లెక్షన్స్ ఏమీ లేకపోతే అయితే నార్మల్గా ప్రవహిస్తుందని చెప్తాం. అదే డిఫ్లెక్షన్స్ కనుక చూపిస్తే ఓపెన్ సర్క్యూట్ ఉందని చెప్తాం. సో ఈ విధంగా మనం గ్రోలర్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి ఈ గ్రోలర్ అనేది దేనికి వాడతాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మేచర్ని చెక్ చేయడానికి. ఏమేమి చెక్ చేస్తాము అంటే గ్రౌండెడ్ కాయిల్స్ కానీ, లేదా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ, లేదా షార్టెడ్ సర్క్యూట్ కాయిల్స్ కానీ, లేదా షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ కానీ, లేదా ఓపెన్ సర్క్యూట్ని కానీ కనుక్కోవడానికి ఇది వాడతాం. సో ఇంతటితో మనకి ఈ రోజు డీసీ మోటార్స్ అనేది టాపిక్ క్లోజ్ అయింది. అయితే ఒక్కసారి రివిజన్ అనేది చేసుకుందాం. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డీసీ మోటార్స్ యొక్క డెఫినేషన్ అనేది చెప్పాను. డీసీ మోటార్స్ డెఫినేషన్ అనేది ఏం చెప్పాము, అది ఒక మెషిన్, అది ఏం చేసిద్ది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసిద్ది అని చెప్పాను. తర్వాత దాని యొక్క పార్ట్స్ చెప్పాను. ఏంటిది, యోక్ ఉంటుంది, అది ఫ్రేమ్, తర్వాత ఆర్మేచర్ ఉంటుంది, ఫీల్డ్ ఉంటుంది, దాని తర్వాత బ్రషెస్ ఉంటాయి, కమ్యూటేటర్ ఉంటుంది, తర్వాత షాఫ్ట్ ఉంటుంది అనేది కన్స్ట్రక్షన్ అనేది చూసాం. తర్వాత దాంట్లో అసలు ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తారని చూసాం. ఏ ప్రిన్సిపల్, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ బట్టి బేస్ చేసుకొని వర్క్ చేసింది అని చూసాం. ఎప్పుడైతే ఒక కరెంట్ ప్రవహిస్తున్న కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక పెడితే అప్పుడు దాని మీద ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అయింది అని చెప్పుకున్నాం. దాని తర్వాత టార్క్ ప్రొడక్షన్. టార్క్ అంటే ఏం చెప్పుకున్నాం, ట్విస్టింగ్ ఫోర్స్ అనేది. ఆ ఫోర్స్ ట్విస్టింగ్ ఫోర్స్ టార్క్ అని చూసాం. ఆ టార్క్ కి ఫార్ములా ఎట్లా ప్రొడ్యూస్ అయిందో మనం చూసాం. తర్వాత టార్క్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ అనేది చూసాం. డీసీ మోటార్స్ లో టైప్స్ ఏమేమి చూసాం, షంట్ మోటార్ చూసాం, సిరీస్ మోటార్ చూసాం, కాంపౌండ్ మోటార్ అనేది చూసాం. ఆర్మేచర్ ఫీల్డ్ కనుక రెండు ప్యారల్ కనెక్ట్ చేస్తే షంట్ మోటార్ అని, రెండు సిరీస్ లో కనెక్ట్ చేస్తే సిరీస్ మోటార్ అని, కొంచెం వైండింగ్ ప్యారల్ కొంచెం వైండింగ్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే మనకి అది కాంపౌండ్ మోటార్ అని చూసాం. తర్వాత స్టార్టర్స్ ఆఫ్ డీసీ మోటార్స్ అనేది చూసాం. స్టార్టర్స్ ఆఫ్ డీసీ మోటార్స్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ లో దాని యొక్క స్పీడ్ 0 కాబట్టి బ్యాక్ ఈఎంఎఫ్ 0, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సప్లై ఇచ్చిన వెంటనే హై కరెంట్స్ ఫ్లో అవుతాయి. ఆ హై కరెంట్స్ ని తగ్గించడానికి మనకి ఒక స్టార్టర్ అనేది ఇంపార్టెంట్ కావాలి అని చెప్పుకున్నాం. ఆ స్టార్టర్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ని ఇన్ సిరీస్ ఆఫ్ ఆర్మేచర్ కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం. 3 పాయింట్ స్టార్టర్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో ఎల్ఎఫ్ఈ అండ్ పాయింట్స్ ఉంటే ఎల్ అనేది మెయిన్ సప్లైకి ఇస్తాం, ఎఫ్ అనేది ఫీల్డ్కి ఇస్తాం, ఏ అనేది ఆర్మేచర్కి ఇస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్. జనరల్గా మోటార్కి ఒక స్పీడ్ ఉంటుంది, దాన్ని రేటెడ్ స్పీడ్ అంటాం. అది ఎంతవరకు అయితే తిరగగలుగుతుందో దాన్ని రేటెడ్ స్పీడ్ అంటాం. అది ఎబో రేటెడ్ స్పీడ్ తిరగాలి అంటే ఫీల్డ్ ఫ్లక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. బిలో రేటెడ్ స్పీడ్ కనుక తిరగాలి అంటే ఆర్మేచర్ కంట్రోల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్ చేసుకొని కూడా మనం స్పీడ్ కంట్రోల్ చేస్తామని చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రోలర్ కాన్సెప్ట్ చూసాం. గ్రోలర్లో ఆర్మేచర్లో గ్రౌండెడ్ కాయిల్స్ చెక్ చేస్తానికి, లేదా షార్ట్ సర్క్యూట్ చెక్ చేయడానికి, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ఏసీ మోటార్స్లో కూడా చెక్ చేయడానికి, నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ ఎట్లా ఉండదో చెక్ చేయడానికి, ఇవన్నీ డీసీ మోటార్స్లో మనం చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి డీసీ మోటార్స్ మీద మనకి బిట్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ చూద్దాము. ఇంకా ఏదైనా మధ్యలో ఆ బిట్స్లో ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ట్రా కనుక ఉంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇంతటితో డీసీ మోటార్స్ కాన్సెప్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ.